ఫ్రెండ్స్, ఈరోజు నేను చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాం. సేమ్ మనం అమ్మవారికి పెట్టుకునే నైవేద్యంలాగా, ప్రసాదం గుళ్ళల్లో పెట్టుకునే ప్రసాదంలాగా మనం ప్రాసెసింగ్ చేసుకుందాం. ముందుగానే మనం బాండే పెట్టి పొయ్యి వెలిగించుకోవాలి. ఇప్పుడు మెంతులు, కాసిన మిరియాలు, జీలకర్ర కొంచెంసేపు వేగనిద్దాము. చింతపండు పులిహోర కావాల్సిన ముఖ్యంగా ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ద్వారగా వేగినాక గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. కొంచెం చల్లార్చినాక మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం అవి ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోయినా ఇవి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం, కావాల్సినంత ఆయిల్. నూనె వేగినాక పచ్చెనగపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయి మినపప్పు, పల్లీలు, ఇంగువ, జీడిపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకున్నాం. ఒక నిమిషం వేగినాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగినాక చూడండి ఫ్రెండ్స్, వేగుతుంది. ఈలోపు మన ప్రాసెసింగ్లో చింతపండు అన్నది గుజ్జు తీసి పెట్టుకుందాము. పసుపు తగినంత, రుచికి సరిపడా, రైస్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోండి. చింతపండు ఇలాగా పచ్చిమిర్చి వేసుకొని మనం ఈ రకంగా కొంచెం ఉడకబెట్టుకోవాలి. సరిపడంత చింతపండు కొంచెం వేగినాక కట్టేసుకుందాం పొయ్యి. రైస్లో ఇవి కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని పులిహోర కలిపేసుకుందాం ఫ్రెండ్స్. సరిపోతుంది. పొయ్యి కట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం అన్నం తీసుకొని చల్లార్చుకొని, ఇందా నేను చెప్పాను కదా, మిరియాలు, మెంతులు, జీలకర్ర ఇలా పౌడర్ చేసేసుకొని మనం ముందుగానే చింతపండు పొడి వేసేసుకుందాము. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు కూడా మనం వేయించి పెట్టుకున్న తాలింపు కూడా ప్రాసెస్ మొత్తం వేసేసుకుందాం. మిక్సింగ్ పులిహోర మిక్సింగ్. ఈ విధంగా మనం కలుసుకునేలాగా కలిపెట్టుకుందాం ఫ్రెండ్స్. గుడిలోకి వెళ్తే ప్రసాదం కోసం వెయిట్ చేస్తాం అనుకుంటా మాట. ఆ మిరియాలు, జీలకర్ర పౌడర్ కూడా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. కలిపేసుకొని ఒక్కసారి మనం పులిహోర అన్నది కలిపేసేసుకొని సరిపడాగా ఆ పౌడర్ జలుపడం వల్ల ఇలా కలుపుకొని ఈ పౌడర్ వేసేసుకొని మొత్తం పులిహోర అన్నది కలిపేసుకుందాం. సేమ్ ఈ టేస్ట్ ఏంటంటే మనం దుర్గగుడిలో తిన్నాము. సేమ్ అమ్మవారి గుడిలో మనం తిన్న ప్రసాదంలానే ఉంటుంది ఫ్రెండ్స్.
ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరిగా మనం అన్నం కలబెట్టుకున్నాము. మొత్తం పులిహోర కలిపేసాము. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి ఒకసారి కలబెట్టేసుకుందాం. ఈ పులిహోర చూస్తుంటే సేమ్ మా అన్నయ్య గుర్తొస్తున్నాడు ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే ఓ రోజు మనం దుర్గమ్మ వారి గుడికి వెళ్ళాం. మేము విజయవాడలోనే ఉంటాం మేము, సారీ. అయితే మా అన్నయ్య గారు మేము దర్శనానికి వెళ్ళి వచ్చినాక అప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. బ్రేక్ఫాస్ట్ అవ్వకపోతే సరే తల ప్రసాదం తీసుకుందని చెప్పి ప్రసాదం తీసుకున్న టేస్ట్ రుచి బాగా నచ్చిందని చెప్పి మా బ్రేక్ఫాస్ట్ అంతా పులిహోర తినేసాం ఆ రోజు. ఇది చూస్తుంటే మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. థ్యాంక్ యూ.